review Manrega department, sir, and entire Panchayati Raj department, sir. So, like sir, how in revenue department, videos will work hard, sir. And for collectors also, sir, it is very, very good tool, sir, and effective one, sir. Thank you very much. Actually, we the first and second division major. ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థను ధ్యానించడం ఈ టీడీపీ కార్యాలయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జీవో నెంబర్ 57 కార్యాలయాల చిహ్నాలు ప్రకటించడం జరిగింది. కాబట్టి జీవో నెంబర్ 57 కార్యాలయాలను ప్రత్యక్షంగా మిగిలిన 76 డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు ఒకేసారి పంచాయతీగా ప్రారంభిస్తుంది. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చరిత్రలో సంస్థలో భాగంగా ఈ రోజున రాష్ట్రం సర్వ శాసనసభ్యులు శాసనసభ్యులు కలిపి పేరు ఏబిపివి లక్ష్మి. నేను ఏలూరు డివిజనల్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు మొత్తం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలను గౌరవ డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు మాకు మొత్తం అంతా కూడా ఇనాగరేట్ చేస్తున్నారు, వర్చువల్గా ఇనాగరేట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఏలూరు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి వారి కార్యాలయం ప్రారంభించబడింది. దీనికి మనకి ముఖ్య అతిథులు కలెక్టర్ గారు మరియు దీని పరిధిలోకి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి మన గౌరవ ఏలూరు ఎమ్మెల్యే గారు, దెందులూరు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు రావడం జరిగింది. చైర్మన్ దీనికి ఫండ్స్ రెనోవేట్ చేయడానికి కార్యాలయం రెనోవేట్ చేయడానికి మన జిల్లా పరిషత్ నుంచి మన చైర్మన్ గారు మాకు చాలా సాయం చేయడం చక్కగా నిధులు ఇవ్వడం జరిగింది. మన మేడం గారు కూడా, చైర్మన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఈ అందరి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఈరోజు సహకారంతో నాకు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇనాగరేట్ గౌరవ డిప్యూటీ సీఎం గారి ద్వారా జరగడం జరిగింది వర్చువల్గా. దీనికి విచ్చేసినటువంటి అందరికీ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా సిబ్బందికి, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీరాజ్లో జరుగుతున్నటువంటి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను సమన్వయపరిచి ప్రజలకు అందుబాటులోకి తేవడానికి వీలుగా ఇక్కడ డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోనే ఇంతకుముందు వేరువేరుగా ఉన్నటువంటి డివిజనల్ పంచాయతీ అధికారి వారిని మరియు ఏపీడీ డ్వామా వారిని కూడా ఈ కార్యాలయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు ఒక చోటుకు వస్తే అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, స్కీమ్స్కి సంబంధించి కూడా ఏదైనా డివిజనల్ లెవెల్లో వారికి సమన్వయం కోసం, ముఖ్యంగా ప్రజలకు చేరువ చేయడం కోసం కార్యక్రమాలన్నింటినీ కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. RR Pet, Eluru.